టాలెంటెడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో క్లాస్ మేకింగ్ కు పేరుగాంచిన శేఖర్ కముల డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా చిత్రం కుబేరా జూన్ 20న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బిచ్చగాడు పాత్రలో ధనుష్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తూ ఉండగా శేఖర్ కముల చేస్తున్న ఈ డిఫరెంట్ ప్రయత్నం ఎంత గొప్పదో మరోసారి నిరూపితమైంది. తిరుపతి వీధుల్లో బిచ్చబడుగుతున్న ధనుష్ పాత్రలోని మానవీయత, గాఢత, నటన అంతా కలిసి ప్రేక్షకులను ఎమోషనల్ చేయగా ఇది ఆయన కెరియర్ లో మరొక ప్రత్యేక విజయంగా నిలిచింది. అయితే ఈ విజయవంతమైన పాత్ర ముందుగా ధనుష్ కు కాకుండా టాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండకు ఆఫర్ అయిందని హాట్ టాపిక్ నడుస్తోంది. శేఖర్ కముల, విజయ్ దేవరకొండల మధ్య ఉన్న స్నేహంతో మొదటగా ఈ క్యారెక్టర్ ను ఆయనకే ఆఫర్ చేశారని, కానీ బిచ్చగాడి పాత్ర నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆయన వదిలేశారట. తాను చేసే రోల్స్ కు ఇది సరిపడదని వద్దనుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ రోల్లో ధనుష్ నటించి భారీ హిట్ కొట్టిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ జీవితంలో మిస్ అయిన బంపర్ ఆఫర్ ఇదే కాబోలు అంటూ నెట్టింట నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద విజయం తన చేతిలో నుంచి జారిపోయిందని అంటూ ఉన్నారు. అయితే చివరికి ఈ ప్రయోగాత్మక కథను ధనుష్ ఒప్పుకుని ధైర్యంగా పోషించడంతో ఆ పాత్రకు న్యాయం జరిగిందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. పాత్రలు ఎలా ఉంటాయన్న దానికన్నా వాటిని ఎలా సమర్థవంతంగా పోషించామన్నదే ప్రధానమైనది.